హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఇలా వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే పాన్లో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోండి. ఈ గోంగూరలోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా వేసుకోండి. ఇలా ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిర్చితో అయినా ఈ పచ్చడిని చేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోంగూరని బాగా ఉడికించుకోవాలండి. ఈ గోంగూర బాగా ఉడకడానికి 4-5 నిమిషాల టైం అయితే పడుతుంది. సో 4-5 నిమిషాల పాటు గోంగూరని బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాల మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకోండి. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. నిమిషాలలో రెడీ అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.